ఇక్కడ కూడా ఉన్నాడు మచిలీపట్నంలో ఒక పనికి మాలినటువంటి దురదృష్టం, బందర ప్రజల దురదృష్టం. అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాన్ని కేవలం స్టాంపుకు మాత్రంగా ఉపయోగించుకున్నాడు 5 సంవత్సరాలు. సొంత కొడుకుని పెట్టి బందరంతా గంజాయిమయం చేసి, బందరంతా కూడా బ్రాందీ షాపులు సొంత మనుషులతో ఏర్పాటు చేసి, మున్సిపాలిటీలో వచ్చినటువంటి బలహీన వర్గాలకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగపడకుండా చేసి, కనీసం వాళ్ళని బడ్జెట్ కూడా పెట్టకుండా చేసినటువంటి వ్యక్తి పేరు నాని. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఒక మచిలీపట్నం ఒక మేజర్ సిటీ కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజున కార్పొరేషన్ చేసి దీనికి ఒక మేయర్ని ఏర్పాటు చేసి, ఆ మేయర్ గౌరవం ఇవ్వాల్సినటువంటి మేయర్ని కూడా గౌరవం ఇవ్వకుండా మీ సొంత జాగీర్లాగా వాళ్ళతో ఏమీ జరగనకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తాం, స్థలాన్ని కేటాయించమని చెప్పి తీర్మానాన్ని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా జరగనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అదే కాదు, సొంత పార్టీ ఆఫీస్ కోసం భూములు కేటాయించుకున్నారు. కనీసం ఆ కార్యక్రమాలు జరగనివ్వకుండా లాస్ట్ మినిట్లో డ్రామాలు, సెంటర్లకి పేర్లు పెడతారంట. ఆయన 5 ఏళ్ళు ఏం చేశారు? విగ్రహాలు పెడతానికి తీర్మానాలంట. 5 ఏళ్ళు ఏం చేశారు? మాకు గౌరవం ఉంది, 5 ఏళ్ళు మీకు చేయటానికి. 5 ఏళ్ళు కాదు, నువ్వు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. ఏనాడన్నా రంగా గారి బొమ్మకి నువ్వు దండేసావా? 5 సంవత్సరాలు రంగా గారిని హత్య చేసిన వ్యక్తులను తీసుకెళ్ళి నీ ఇంట్లో విందులు పెట్టించావు కదా, వాస్తవం కాదా? 5 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయకుండా, పాలకవర్గాన్ని ఏమీ చేయకుండా చివరి నిమిషంలో తీసుకొచ్చి తీర్మానాలు చేసేసినట్టు నటన. ఇంతకంటే నీచ రాజకీయాలు ఇంకోటి ఉండవు. మొన్న కూడా బ్రాందీ షాప్ విషయంలో నా దృష్టికి వచ్చింది. మధ్యాహ్నం ఇమీడియట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పంపించాం. వెరిఫై చేసి దాన్ని ఏదో ఆంక్షలకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఇమీడియట్గా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ముందే తెలుసుకుని డ్రామాలు. రామనాయుడుపేట సెంటర్లో గతంలో ప్రజారాజ్యం దిమ్ముంటే వాళ్ళు పార్టీని జనసేన కింద రూపాంతరం అయిన తర్వాత జనసేన దిమ్మ కట్టుకుంటా ఉంటే అది ఒక కుళ్ళు రాజకీయం. ఇంతకంటే అంటే ఏదో ఒకటి మీ దిమ్మకి ఏమైనా అడ్డం పెట్టారా? మీ దిమ్మ మీద ఏమైనా కట్టారా? బందర్ అంటే నీ జాగీర్ అనుకుంటున్నావా? మీ చెప్పినట్టు మీ చెప్పు చేతలో నడుస్తుంది అనుకుంటున్నారా? సిగ్గు లేదు మీకు. తరిమి కొట్టారు. పోటీ చేయటానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. ఇవాళ దొంగ డ్రామాలు ఆడతాకి గతంలో మర్చిపోయారు అనుకుంటున్నారా? బ్రాందీ షాపుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గతం మీరు ఆ షాపులో ఉన్నటువంటి వైన్ని, బ్రాందీని, అక్కడ డూప్లికేట్ బ్రాందీ ఉందని చెప్పి పట్టుకుని ఆ బాటిల్స్ తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేస్తే ఎక్సైజ్ ఆఫీస్ మీద పడి పగలగొట్టింది నువ్వు కాదా? నీకు లింకు లేకపోతే ఇవన్నీ నువ్వు చేస్తావా? ఇన్ని దుర్మార్గాలు చేసి బందర్ నియోజకవర్గాన్ని ఇవాళ అభివృద్ధి పదంలో మేము నడిపించడానికి ముందుకు తీసుకెళ్తామంటే ఇవాళ ప్రతిదీ కూడా దొంగ రాజకీయాలని చేయాలని చూస్తాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చూస్తున్నావు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి ఈ రేట్లు ఫిక్స్ చేసి వాళ్ళని, అందుకనే మేము క్లియర్గా ఉన్నాం. ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ ఏదైనా ఉన్నా సరే మా దృష్టి తీసుకున్నామని చెప్తున్నాను. ఇమ్మీడియట్గా షాప్తో లింకప్ చేపిస్తాం.
ఇవన్నీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యలు. మేము చాలా మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను, ఏ లిక్కర్ వ్యాపారంలో మాకు సంబంధం లేదు. ఇవాళ స్టేట్లోనే ఒక బెస్ట్, భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మేము వచ్చిన వెంటనే అన్ని బ్రాండ్లు ఏర్పాటు చేయించాం. మీరు దోచుకున్నటువంటి దోపిడీ 3,500 కోట్ల రూపాయలు దోపిడీ, అతిపెద్ద దోపిడీ జరిగిందని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టులో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు దొరికిన వ్యక్తులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ మేము ఒక పారదర్శకంగా ఎలా చేయాలి, హౌసింగ్ ఎలా చేయాలి, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎలా పరిష్కారం చేయాలి, దానికి నిధులు ఎలా తీసుకురావాలి, అసలు బడ్జెటే పెట్టకుండా, తీర్మానాలు జరగనివ్వకుండా, ప్రపోజల్స్ రానివ్వకుండా అడుగడుగునా మందర డెవలప్మెంట్కి అడ్డం పడిన వ్యక్తి పేరు నాని. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఏమీ చేయలే. ఇవాళ మేము చేయడానికి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరంన్నర అయిన తర్వాత తీసుకొచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టడం కూడా చేసావు. సిన్సియర్గా చెప్తా ఉన్నాం. ఇవాళ 100 కోట్ల దగ్గర 78 కోట్ల రూపాయల డ్రైనేజ్ పనులకు తీసుకొచ్చాం. 13 కోట్ల రూపాయల డ్రైనేజ్కి మరొక ఫండ్ తీసుకొచ్చాం. అలాగే 16th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ దగ్గర 15 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొస్తున్నాం. రాబోయే ఈ 3 సంవత్సరాలు, దగ్గర 3 సంవత్సరాల పైన ఉంది. ఈ 3 సంవత్సరాలు బందర్ నియోజకవర్గాన్ని ఒక స్వర్ణయుగంగా చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.